హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ కరివేపాకు నిల్వ పచ్చడి. ఎన్నో పోషకాలున్న ఈ కరివేపాకు పచ్చడి రైస్లోకి చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా కరివేపాకుని బాగా శుభ్రం చేసుకుని ఇలా శుభ్రం చేసుకున్న కరివేపాకుని ఫ్యాన్ కింద తడి లేకుండా బాగా ఆరబెట్టుకుని ఇలా బాగా ఆరిన కరివేపాకుని ఇలా ఒక కప్పు తీసుకుని ఆ కప్పుతో 4 కప్పులు కరివేపాకు తీసుకోవాలి. ఇక్కడ కప్పు మెజర్మెంట్స్తో పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కరివేపాకు అనేది కప్పులో నొక్కుకుంటూ బాగా కప్పుకి నిండుగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరివేపాకు పచ్చడి కరెక్ట్ కొలతలతో బాగా కుదురుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా అన్నీ ఎర్రగా బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా వేయించుకోవాలి. అంతా ఒకసారి వేసి వేయించకుండా కొద్ది కొద్దిగా వేయించుకుంటే బాగా వేగుతుంది. ఇలా కరివేపాకులో తడి లేకుండా అంతా ఎర్రగా వేగిన తర్వాత చూడండి, ఈ ఆకు వేగిందో లేదో తెలుసుకోవడం కోసం ఇలా ఒక ఆకుని తీసుకుని ప్రెస్ చేస్తే ఈ విధంగా సౌండ్ రావాలి. ఇలా వేయించుకొని కరివేపాకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుని ఇప్పుడు కరివేపాకు కొలుచుకున్న కప్పుతో 1/2 కప్పు చింతపండు తీసుకోవాలి. అంటే ఈ చింతపండులో ఈ విధంగా ఉట్టులో అన్నీ తీసేసుకుని ఈ చింతపండుని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని అందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని బాగా నానపెట్టుకోవాలి. ఇలా అంతా బాగా నానిన తర్వాత ఇందులో గుజ్జు అంతా తీసేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని వడకట్టుకుని ఒక ప్యాన్లో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని దగ్గరగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకుని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ పోపు అంతా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన వాటిలో కరివేపాకు కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకుని వేసుకుని అలాగే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకుని అందులోనే 1/2 కప్పు కారం, 1/2 కప్పు కన్నా కొద్దిగా తగ్గించుకుని సాల్ట్ వేసుకుని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అందులో 2 స్పూన్స్ బెల్లం వేసుకుని ఇదంతటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 కప్స్ వేరుశనగ నూనె వేసుకుని ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి కొద్దిగా అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్లో వేయించుకోవడం వల్ల కరివేపాకులో ఏమైనా తడి ఉంటే పీల్చుకుని పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో అడుగుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పచ్చడిని పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, ఎక్కువ కాలం నిల్వ ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.